ఇలాంటిది ఒకటి ఉందని తెలియక మేము ఇప్పటి వరకు ఎన్ని కేబుల్ కనెక్షన్స్ మార్చామో తెలుసండి. హౌస్ చేంజ్ అయిన ప్రతిసారి పైన గొడుగులు పీక్కోలేక దాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి ఇంకో కేబుల్ కనెక్షన్ ని మేము పెట్టించుకోవడం. ఇదేదో మాకు అప్పుడే తెలుసుంటే బాగుండేది కదా, ఎంత బాగుండేది అనిపించింది నాకు. నా చేతిలో ఉన్నదే వైఫై కనెక్టర్ అనమాట. ఇది ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అంట. దీనికి అవుట్డోర్ కనెక్షన్ ఏం అవసరం లేదు, మొత్తం ఇండోర్ కనెక్షన్. లోపలే కనెక్షన్ ఇచ్చేస్తారు, మనకి బయట నుంచి వైర్ ఏం లాగనవసరం లేదు. ఇంటికి వైఫై కనెక్షన్ అయితే పెట్టిస్తున్నాము. ఎప్పుడు కేబుల్ కనెక్షన్ పెట్టించే వాళ్ళం పైన గొడుగును తీసుకురాలేక. ఇదైతే బాగుంటదని చెప్పేసి ఈసారి ఇలా ట్రై చేసాము. ఈ ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకి ఎంత గాలి దుమ్ము వచ్చినా ఎంత వర్షం పడినా అసలు సిగ్నల్ అనేది బ్రేక్ అవ్వదు. మేము లాస్ట్ టైం ఎయిర్టెల్ ది తీసుకున్నాము, కాకపోతే ఇలా ఇండోర్ కాదు అవుట్డోర్ తీసుకున్నాము. అదైతే అసలు ఎప్పుడు వర్షం పడినా ఊరికే నో సిగ్నల్ అని చూపించేది. ఈ ఎయిర్ ఫైబర్ అయితే నేను ఒక 1 month నుంచి అయితే యూస్ చేస్తున్నాను. హై స్పీడ్ అనమాట నెట్. అసలు ట్రైన్ పడినా సరే మనకి సిగ్నల్ అనేది కట్ అవ్వదు, చక్కగా వస్తుంది టీవీ కూడా. అసలు ఇలాంటి ఒక ఎయిర్ ఫైబర్ ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు, వాళ్ళు వచ్చి బిగించేంత వరకు. ఈ వైఫై కనెక్షన్ కోసం ఎయిర్టెల్ జియో అన్ని చెక్ చేసాము. ఇంకా ఫైనల్ గా మాకు ఎయిర్టెల్ నచ్చింది, అందుకని చెప్పేసి దీన్ని అయితే ఫిక్స్ చేసేసుకున్నాము. ఇలా ఇది వచ్చి ఇది ఒక సెటప్. తర్వాత ఇలా ఒక 2 బాక్సులు అయితే ఇచ్చాడు. ఇంకా మనకు అంతా కూడా ఇండోరే, అవుట్డోర్ ఏం వెళ్ళదు బయటకు అసలు వైరు. ఇది ఎలా ఉంది అని అంటే మనం ఎప్పుడైనా హౌస్ చేంజ్ అయినా సరే చక్కగా చేతితో పట్టుకుని తీసుకెళ్లిపోయేలా ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు తెలుసా ఇలా ఎయిర్ ఫైబర్ ఉంది అని చెప్పేసి? మీరు యూస్ చేస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి.